కూటమి పాలనలో 163% ఆర్థిక లోటు చేరిందని కాగ్ నివేదిక. దీనికి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే ఈ ట్రబుల్ ఇంజిన్ సర్కార్ సమాధానం చెప్పాలి. ఆదాయం సృష్టిస్తాను, అప్పులు చేసి పంచుతున్నాడు జగన్ అని చెప్పిన చంద్రబాబు ఆదాయ సృష్టి ఏదో అప్పులే ఆదాయంగా పెంచి చూపిస్తున్నటువంటి తీరుకి ప్రజలకు సమాధానం చెప్పాలి. జవాబుదారీ పాలన, ప్రజారోగ్య రక్షణ కోసం 5,000 కోట్లు ఆసుపత్రులు ఖర్చు చేయకుండా వారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఈ పీపీపీ విధానంతో హాస్పిటల్ ప్రైవేటైజ్ చేయాలనేటువంటి విధానం చూసినా చంద్రబాబు నాయుడు గారి తీరుని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కాగ్ ఇచ్చినటువంటి నివేదిక నిత్యం అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు. జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేస్తే ప్రజల అవసరాలు తీరుతాయా? ప్రజలకు ఆరోగ్యశ్రీ అవసరాలు తీరుతాయా? రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా? రైతులకు యూరియా సప్లై అవుతుందా? అంటే కేవలం జగన్ జపం చేసి ఎంతకాలం ప్రజలను మోసం చేస్తాం? జగన్ నిజం, చెప్పింది చేశాడు, చేయగలిగింది చెప్పాడు. అది జగన్ నిజమని చంద్రబాబు అబద్ధం అని అనటానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు.